నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకుని పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. అదే ఊపులో టీటీపీ పేరు చెప్పి పొరుగు దేశం ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్. ఈ చర్యకు ఆఫ్ఘాన్లోని తాలిబాన్ సర్కార్ ఆశ్చర్యపోవడంతో పాటు పాక్పై కన్నెర చేసింది. ఆఫ్ఘాన్తో ఆటలొడొద్దని, కాదు కూడదని ఆటలాడితే ఎలా ఉంటుందో అమెరికా, బ్రిటన్, నాటో ఇతర దేశాలను అడిగి తెలుసుకోవాలని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చేసింది. అలా చెప్పిందో లేదో గత రాత్రి పాకిస్తాన్కు, పాక్ ఆర్మీకి కాలరాత్రి ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపించింది తాలిబాన్ సైన్యం. కాబూల్పై దాడికి ప్రతీకారంగా పాక్ బోర్డర్లో ఓ రేంజ్లో రఫ్ ఆడించింది. కాల్పులు, యుద్ధ ట్యాంకులతో బాంబుల వర్షం కురిపించింది. ఆఫ్ఘాన్ నుంచి ఈ స్థాయిలో ప్రతీకారం ఉంటుందని ఊహించలేకపోయిన పాక్ ఆర్మీ బిత్తరపోయింది. ఆఫ్ఘాన్ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారు. 30 మందికి పైగా పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజాము వరకు పాక్పై భీకరంగా విరుచుకుపడి ఇప్పటికీ తమ పని అయిపోయిందని తాలిబాన్ పాలకులు తెలిపారు. ఒక రకంగా గత రాత్రి పాక్ ఆర్మీ పట్ల కాలకేయులయ్యారు తాలిబాన్ సైనికులు. దాదాపు 40 పాక్ ఆర్మీ చెక్పోస్టులను కబ్జా చేసింది తాలిబాన్ సైన్యం. ఇక ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడి ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. వీరిని అణచివేయడానికి పాక్ ఆర్మీ ఎంత ప్రయత్నిస్తుంటే అంతకంటే తీవ్రంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్న పరిస్థితులు. పాక్ ఆర్మీ చిక్కితే సినిమా చూపిస్తున్నారు జనాలు. అటు లాహోర్ తదితర నగరాల్లో ఆందోళనలు భీకరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు, పోలీసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇస్లామాబాద్, రావెల్పిండి ఇతర ముఖ్య నగరాల్లో ఇంటర్నెట్ కూడా ఆపేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సొంత ప్రజలపైనే పాక్ ఆర్మీ బాంబు దాడులు చేస్తోంది. ఇక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు బలూచిస్తాన్లో వేర్పాటువాదుల మెరుపుదాడులతో పాక్ ఆర్మీ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఇప్పుడు తాలిబాన్లతో కయ్యం పెట్టుకున్నారు పాక్ పాలకులు. ఇటేమో ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆర్మీ నడ్డి విరిచింది భారత్. దీంతో పాకిస్తాన్కు ఆ దేశంలోనూ దేశానికి నలువైపులా ముప్పేట దాడైతే తప్పటం లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్యామ్ గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారు, నమస్కారం అండి. శ్యామ్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ నిన్న పాకిస్తాన్కు కాలరాత్రి ఎలా ఉంటుందో చూపించింది. మొత్తంగా పాకిస్తాన్ సైన్యం తోకముడిచిన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడులను ప్రస్తుతం? ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్యలో దాడులు ఇవి ఇవి అంత గొప్పగా సంతరించుకున్న విషయం ఏం కాదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు ఉగ్రవాదం మీద బతకలేదు. అది మనకి బయటకు వస్తున్న నిజం. పాకిస్తాన్ కూలిపోతుంది లేదా పాకిస్తాన్ లో తిరుగుబాట్లు జరుగుతున్నాయంటే ఇదే. మీరు ఎంతసేపు అభివృద్ధి మానేసి ఉగ్రవాదం అని చేయలేదు. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులకి వాళ్ళకి తర్ఫీదులు ఇచ్చి, ట్రైనింగ్లు ఇచ్చి, వాళ్ళకి సహాయాలు చేసి, అమెరికా అక్కడ ఉన్నప్పుడంతా వాళ్ళకి సహాయాలు చేసి, వాళ్ళ బేసులు వీళ్ళ దేశంలో పెట్టుకుని ఇవన్నీ చేసింది పాకిస్తానే. వీళ్ళ సైన్యం ఎంత గొప్పదో వాళ్ళకి తెలుసు. వీళ్ళ సైన్యం ఎంతగా కొట్లాడగలదో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ అమెరికా వచ్చి నాకు బగ్రామ్ బేసులు కావాలి, నేను అందులో కొద్దాము అని అనుకుంటున్నాను అని తిరిగానే, లేదు బాబు నువ్వు మీకు ఇయ్యము అని ఆఫ్ఘనిస్తాన్ అనగానే, లేదు దీనికి ఏదో ఒక రకంగా ఇక్కడ ఒక చిచ్చు లాంటిది క్రియేట్ చేస్తే లేదా ఇట్లాంటిది మొదలు పెడితే అమెరికా ఆ ప్రయత్నంలో ముందుకు సాగచ్చని ఒక అభిప్రాయం. దానికోసం ఇలా చేస్తుండొచ్చు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ బార్డర్స్ మీరు పైటక్ నుంచి లేదంటే వాళ్ళ హోమ్ రోడ్డు లేదంటే హెల్ముడ్ లేదంటే కోస్ట్ ఏ ప్రదేశంలో చూసినా ఈ బార్డర్ పోస్ట్ అన్నిటిలోనూ పాకిస్తాన్ ఆర్మీ ఎంత గొప్పదో, ఎంత బాగా కొట్లాడగలదు అనేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నారు. శ్యామ్ గారు, కాబట్టి మొత్తంగా పాకిస్తాన్ ఏదైతే పెంచి పోషించిందో ఆ ఉగ్రవాద భూతమే ఇప్పుడు పాక్ను కాటేస్తుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు. మరోవైపు అమెరికా వైట్ హౌస్కు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధిని, అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని అక్కడికి పిలిపించుకొని ట్రంప్ చర్చలు జరిపారు. అమెరికా అండ చూసుకునే పాక్ ఇప్పుడు విర్రవీగుతోంది అనుకోవచ్చా? అమెరికా మీరు చెప్పినట్టుగా బగరామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకోవాలని చెప్పి ట్రంపే స్వయంగా చెప్పిన పరిస్థితి. అంటే పాకిస్తాన్ భుజంపై గన్ను పెట్టి ఆఫ్ఘనిస్తాన్ను కాల్చాలని ట్రంప్ చూస్తున్నారా ఏంటి? అసలు ఈ రెండు దేశాల మధ్య ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఏంటి? అదే నిజం. ఇప్పుడు
పాకిస్తాన్ ని ఎప్పుడు వాడుకుంటోంది అమెరికా. యా ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రయత్నించింది వాడుకోవాలని. ఉమ్, ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నంలో మళ్ళీ పాకిస్తాన్ వాడుకుంది. పాకిస్తాన్ కి మీరు ఎన్ని రకాల సహాయాలు చేసినా ఆ సహాయాలన్నీ వీటికే కారణం. యా ఇట్లాంటి ఇప్పుడు చైనా థ్రెట్ వాళ్ళకి, చైనా రష్యా ఇండియా మూడు కలిసిపోయాయి. RIC అని వచ్చింది ఒకటి. యా ఆ మూడు కలిసిపోయి ఇప్పుడు వాణిజ్యాలు లేదంటే వాళ్ళ మధ్యలో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఉమ్, ఇప్పుడు అవి మెరుగుపడిపోతాయి. ఇటువైపు అంటే ఈస్ట్ లో మీకు ఒక గొప్ప ఏమంటారు దాన్ని శక్తి ఒకటి తయారవుతుంది. రష్యా చైనా ఇండియా కలిసిపోతాయి. వీటిని కొట్టే శక్తి ఇప్పుడు ప్రపంచంలో లేదు. యా అప్పుడు అమెరికాకి ప్రపంచం ఉండదు, పేరు ఉండదు. ఉమ్, సో ఆ పేరు రావాలంటే వీళ్ళు ముగ్గురు దగ్గరికి రాకూడదు. వీళ్ళు ముగ్గురు దగ్గరికి రావాలంటే అన్నిటికంటే మేజర్ ఎకనామిక్ శక్తి చైనా. దాన్ని కౌంటర్ చేయాలంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ లో కానీ ఇండియాలో కానీ బంగ్లాదేశ్ లో కానీ బేస్ కావాలి. యా బంగ్లాదేశ్ వాళ్ళు ఒప్పుకున్నారు. అమెరికాకి నెక్స్ట్ కావాల్సింది బాగ్రామ్, అదే ఆఫ్ఘనిస్తాన్ బేస్ రష్యాని చెక్ చేయడానికి. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా నెక్స్ట్ బేస్ పాకిస్తాన్, అది ఆల్రెడీ బేస్ వాళ్ళకి. యా సో ఈ గొడవని ఇదిగా తీసుకుని, సాకుగా తీసుకుని వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి పాకిస్తాన్ కి సాయం చేస్తాం ఎందుకంటే పాకిస్తాన్ మీదకి విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయకుండా ఉంటారు అన్నది చాలా కష్టమైన విషయం, అట్లా చెప్పలేము. కాబట్టి అదే ప్రయత్నంలో ఉండొచ్చు కూడా వాళ్ళు. యా రైట్. శ్యామ్ గారు మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, జూమ్లో మనకు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. రావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఆఫ్ఘాన్ దెబ్బతో పాక్ కకావికలమవుతోంది. నిన్నైతే ఆఫ్ఘాన్ సైన్యం పాక్కు చుక్కలు చూపించింది. సో ఏంటి మొత్తంగా ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయంటారు? అమెరికా ఇక ఈ వారిలోకి ఎంటర్ కాబోతుందా? అమెరికా అనుకున్నది చేసే దిశగా అడుగులు వేయబోతుందా? ఎలా చూడాలంటారు? ప్రస్తుతం అమెరికాకి మనం ఎక్కువ లింక్ పెట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళు బగ్రామ్ బేస్ అడిగారు, కానీ అంటే పాకిస్తాన్ ద్వారా ప్రెషర్ తీసుకొస్తున్నారని ఇంకా కరెక్ట్ అయిన మనకి ఆధారాలు ఏం కనిపించట్లేదు. కానీ వేరే విధంగా చూస్తే దాదాపు లాస్ట్ 1.5 month లో చిన్న పెద్ద ఘటనలన్నీ కలిపి 400 పైన ఈ పఖ్తూన్వా ఏరియాలో అయినాయి. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ అమెరికా లీడర్స్ అమెరికా నుంచి తిరిగి వచ్చాక వీటిని ఎలాగ అన్నచాలని చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఇమ్రాన్ ఖాన్ ఈ నార్త్ వెస్టర్న్ ఏరియా నుంచి వచ్చిన అతను. సో ఏవైనా సరే కొంచెం పుంజుకుంటే అది ఇమ్రాన్ ఖాన్ బలపడతాడు. ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే వీళ్ళకి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సెటప్ ఫినిష్ అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సెటప్ తర్వాత ఈ మిలిటరీ సెటప్ కూడా డేంజర్ లోకి వస్తాయి. ఆ విధంగా కూడా మనం ప్రస్తుతం చూడాల్సి ఉందండి. దాని తర్వాత బలూచిస్తాన్ లో కూడా దాదాపు 200 ఇన్సిడెంట్లు అయినాయి. అంటే టోటల్ ఈ రెండు కలిపి 600 ఇన్సిడెంట్స్ లాస్ట్ 2 months లో ఎఫెక్ట్ మనం లెక్క పెట్టుకోవచ్చు. సో దీని వల్ల ఏంటంటే వాళ్ళకి విపరీతమైన భయం పుట్టుకుంది. అందుకనే సాయలకోట్ ఏరియాలో కూడా మన ఇండియన్ ఒకవేళ ఏదన్నా పిఓకేకి ఏమన్నా చేస్తుందా, ఎందుకంటే అక్కడి నుంచి దాని పైనుంచి ఉత్తరంలో పిఓకే ఉంటుంది, నౌషరా కోట్లీ అనే ఏరియాస్ వస్తాయి. ఆ ఏరియాలో ఏమైనా అటాక్ చేస్తుందా అని సాయల్కోట్ లో మోహరింపు. అటు ఆఫ్ఘనిస్తాన్ మీద టాప్ లీడర్ ని అటాక్ చేయాలని చూశారు. ఆ కాతే అతను దొరికినట్టు అనిపించట్లేదు. ఇది ఇజ్రాయెల్ టైప్ స్టంట్ చేసి చూపించాలనుకున్నారు, కానీ అది జరగలేదు. అది ఆ విధంగా చూడాలండి. ఫెయిల్యూర్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ మేనేజింగ్ బోత్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియన్ అఫైర్స్, ఆ విధంగా చూడాలండి. వివిరావు గారు మరలా మాట్లాడదాం. ఒకసారి శ్యామ్ గారితో మాట్లాడారు. శ్యామ్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు పీఓకేలో కూడా అలజడి రేగుతున్న పరిస్థితి. పీఓకేలో ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ సంబంధించి కానీ పాకిస్తాన్ పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? పీఓకేలో అసలు ఏం జరుగుతుంది? ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటారు? పిఓకేకి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధం లేదు, అవి రెండు వేరే వేరే విషయాలు. పిఓకేలో అన్రెస్ట్ జరగడానికి లేదా పిఓకేలో ఉద్యమాలు జరగడానికి, బట్ పిఓకే తలనొప్పి మాత్రం పాకిస్తాన్ కు ఇప్పుడు వెంటాడుతున్న పరిస్థితి. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు పాకిస్తాన్. ఆ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. మీరు పిఓకే అని అనొచ్చు, లేదంటే బలూచిస్తాన్ అని అనొచ్చు, సింధ్ అనొచ్చు, పంజాబ్ అనొచ్చు, కరాచీ అనొచ్చు, ఇస్లామాబాద్ అంటే ప్రతి చోట జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళది బేసిక్ గా ఏమైందంటే వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు, వాళ్ళ దగ్గర ఏమి లేదు, వాళ్ళ దగ్గర ఎకానమీ లేదు, వాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఏం చేస్తున్నా, ఎన్ని గొప్పలు పోతున్నా బయట నుంచి అప్పు తెచ్చుకుని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పాస్పోర్ట్లు పెట్టుకుని బయటకు వెళ్ళాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇస్లామైజేషన్ యూరోప్ లో ఎంత పెరుగుతుందంటే అక్కడి నుంచి కూడా పాకిస్తాన్ ఇల్లు వెనక్కి పంపించేస్తున్నారు, ఎందుకంటే మీది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని. సో ఆ నేపథ్యంలో మీరు ఆలోచిస్తే పిఓకే ఇస్ ఎ టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్. అది
అందులో జరుగుతోంది వాళ్ళకి స్వతంత్రం లేదు, వాళ్ళు ఎవరిని పైకి రానియట్లేదు, వాళ్ళకి ఎలక్షన్స్ లో ఎక్కువ ఏమంటుందని వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాళ్ళని ఊరికినే వాడుకుని వదిలేస్తున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఎక్కడ ఎటువంటి గ్రోత్ కనపడట్లేదు, ఎటువంటి పెరుగుదల కనపడట్లేదు. వాళ్ళని ఊరికినే వాళ్ళ దగ్గర ఉన్న ప్రదేశాలు లేదంటే వాళ్ళ స్థలాలన్నింటినీ మీరు టెర్రరిస్ట్ స్థావరాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్స్ లాగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్ళకి అంటూ ఏమీ అభివృద్ధి చూపించట్లేదు. ఆ నేపథ్యంలో జరుగుతున్న గొడవలు. కాబట్టి అది వేరు. బలూచిస్తాన్ ఆఫ్ కోర్స్ వాళ్ళు స్వతంత్రం కోసం కొట్లాడుతున్నారు, వాళ్ళది వేరు. ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఇది ఇంకో డిఫరెంట్ లైన్, ఇది ఇంకోటి. మొత్తానికైతే పాకిస్తాన్ అష్టదిగ్బంధనమైందని అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్తో ఇటు భారత్తోనూ అటు ఆఫ్ఘనిస్తాన్తోనూ స్వదేశంలో జరుగుతున్న కల్లోలాలతో పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని మనం అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అది ఎట్లాగో దిగజారుతుందనే కనిపిస్తుంది కూడా, అది అవుతోంది కూడా. ఇంకోటి ఏంటంటే బేసిక్గా వీటన్నిటికీ రూట్ ఏంటంటేనండి, పార్టీషన్ జరిగే ముందు మన బ్రిటిషర్స్ చేస్తున్న గొప్ప అంటే తలకైన పని ఇదే. వాడు అక్కడ డ్యూరాండ్ లైన్ సరిగ్గా గీయలేదు, ఇక్కడ మన మధ్యన ఉన్న ఎల్ఓసి సరిగ్గా గీయలేదు, చైనా వాళ్ళకి మనకి ఉన్న మ్యాక్మోన్ లైన్ సరిగ్గా ఏది సరిగ్గా మన సరిహద్దులు నిర్ణయించలేదు. కాబట్టి ప్రతి చోట ఈ గొడవలు ఉన్నాయి, ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ సరిహద్దులు ఇవన్నీ కూర్చుని ఈ దేశాలన్నీ కూర్చుని సభ్యంగా అంటే ఇన్ ద సెన్స్ సివిలిటీతో సివిలైజ్డ్ సొసైటీలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకోగలిగితే వాటికి ఒక పరిష్కారం వస్తుంది. కానీ లేదంటే ఇలా ఉంటూనే ఉంటారు, ఇది కామన్. రైట్. వివిరావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ దాడులతో పాక్ అయితే కకావికలమవుతున్న పరిస్థితి. ఒకవైపు చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఇటీవల భారత్లో పర్యటించారు. అదేవిధంగా మొత్తంగా పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ సహకరించాలని కూడా ముత్తుకి భారత్ సర్కార్ని కోరినట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు ఏ తాలిబాన్లనైతే మనం వ్యతిరేకించామో ఈరోజు అదే తాలిబాన్లు భారత్కు వచ్చారు, భారత స్నేహాన్ని కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? ఈ రెండు దేశాల మధ్య పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి? పాక్ ఏం చేయబోతుంది? అంటే ఒకవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్కు దగ్గర అవుతుంటే పాక్ కంటిగింపుగా ఉంటుంది ఖచ్చితంగా. సో ఎటువంటి చర్యలకు పాక్ దిగబోతుంది అనుకోవచ్చు? స్ట్రోక్ అనుకోవాలండి. మనకి బహుశా ఒకప్పుడు తాలిబాన్ పడి ఉండకపోవచ్చు, కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని స్ట్రాటజిక్ డెప్త్ కింద వాడుకోవాలని చూసేది. అదే వాళ్ళ స్ట్రాటజిక్ డెప్త్ ని మనకి స్ట్రాటజిక్ డెప్త్ గా క్రియేట్ చేయగలిగాం. సో ఇది మామూలుగా రిలీజియస్ సిద్ధాంతాలు వైభిన్నంగా ఉన్నా గానీ మన ఫారిన్ పాలసీలో ఒక అండర్ డెవలప్డ్ కంట్రీని డెవలప్ చేయడం ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా, వాళ్ళకి ఇంక్లూడింగ్ పార్లమెంటరీ బిల్డింగ్ కట్టించడం ద్వారా, కొంతవరకు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ లో హెల్ప్ చేయడం ద్వారా, వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ లో ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మనం వాళ్ళకి స్టెబిలైజేషన్ కి హెల్ప్ చేస్తున్నాం. ఇది నిజంగా మన ఫారిన్ పాలసీలో ఒక మంచి దివ్యమైన మచ్చతోని కనుక్కోవచ్చు. ఎవరికైతే పాకిస్తాన్ ఏదైతే తన బ్యాక్ డ్రాప్ అనుకుందో అదే బ్యాక్ డ్రాప్ ఇండియాకి తయారైంది. సెకండ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ లో ఎప్పుడో తాలిబాన్స్ 1979 తర్వాత తాలిబాన్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు వాళ్ళ మద్రసాస్ లో. దాదాపు 25,000 మంది మద్రసాస్ ని ప్రోత్సహించి ఈ తాలిబాన్ అన్న యాక్టివిటీని తీసుకొచ్చారు. కానీ అదే వాళ్ళకి తిరిగి కొడుతుంది. అది వాళ్ళకి ఈ పార్టీకి అర్థమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ లో షరియా రూల్ తీసుకురావాలనుకుంటున్నారు, ఆర్మీ రూల్ తప్పించి, డెమోక్రసీ తప్పించి. ఇది నిజంగా ఫౌండేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ కే డేంజర్. ఇది అయిన రోజుని అక్కడ బలూచిస్తాన్ కూడా వేర్పాటు అవుతుంది. ఇటు బహుశా పిఓకేలో ఏమవుతుందో తెలియదు. దాదాపు సింధ్ లో కూడా చాలా వరకు తీవ్రవాదం ఏర్పడుతుంది. సో కేవలం పాకిస్తాన్, పంజాబ్, కొంతవరకు పఖ్తూన్వా ఈ ప్రావిన్సులు రెండు కలిపి ఉండొచ్చు అంతే. మాత్రం ఇది ఈ ఫారెన్ పాలసీ కొంచెం ట్వీక్ చేయడం వల్ల మనం దిగ్విజయంగా పాకిస్తాన్ పైకి మనం ప్రయోగించగలుగుతున్నాం. అది సంగతి. రైట్. శ్యామ్ గారు, చూస్తున్నాం మొత్తంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తట్టాబుట్టా సర్దుకొని పోయింది, కానీ చాలా వరకు ఆయుధాలను అక్కడే వదిలేసింది అనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఆయుధాలతోనే ఆఫ్ఘనిస్తాన్ పాక్పై దాడి చేసిందా? ఒక రకంగా ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాల్సిన పరిస్థితి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ అటు పాకిస్తాన్ కానీ నిజంగా ఆయుధాలను తయారు చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయా? సో ఆయుధ సంపత్తులు ఇద్దరులో ఎవరు ఎక్కువగా ఉండుండొచ్చు?
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా పాక్కు సాయం చేయబోతుందని మనం భావించవచ్చు అంటారు. ఈ మధ్య కొన్ని విమానాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ ప్రకటన ఇచ్చుకుంటే అమెరికా నుంచి మాత్రం లేదు అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని కూడా వినిపించిన పరిస్థితులు. ఇటువంటి నేపథ్యంలో అంటే అమెరికా పాకిస్తాన్కు దగ్గరవుతుంది కాబట్టి ఇక పాకిస్తాన్ అడిగిన కొన్ని కోరికలను నెరవేర్చే దిశగా ట్రంప్ సర్కార్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఒకటి విషయం, అమెరికాను నమ్మలేము. అమెరికా ఎప్పుడు ఏం చెప్తుందో అమెరికాకే తెలియదు. అది మనం అందరం చూస్తున్నాం. ఈ రోజు మాకు నోబెల్ ప్రైజ్ రాలేదు కాబట్టి మేము కొట్లాడతాం, మాకు నోబెల్ ప్రైజ్ వస్తే మేము మామూలుగా ఉంటాం, ఇట్లా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ రోజు. కాబట్టి అమెరికా ఏం చెప్తుంది అనేది అమెరికాకి తెలియదు. అమెరికా మన వైపు ఉంటుంది, లేదా ప్రపంచం వైపు ఉంటుంది, లేదా సభ్య సమాజం వైపు ఉంటుంది అని అనుకోవడం మూర్ఖం. మీరు H1B వీసాలు కానీ మీరు ఏ విషయంలో చూసుకోండి, అమెరికా తన మాట మీద ఎప్పుడు నిలబడలేదు, ఇప్పుడు నిలబడదు. అది మనకు తెలిసిన విషయం. ఇది మొదటిది. రెండు, ఆయుధాలు. ఆఫ్ఘనిస్తాన్ లోను పాకిస్తాన్ లోను వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకునే క్షమత లేదు. పాకిస్తాన్ కి ఎప్పుడు అమెరికా సహాయం చేస్తూనే వచ్చింది ఆయుధాలకు. ఇప్పుడు చైనా కూడా చేస్తుంది. ఇది కాకుండా టర్కీ, అరబ్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ కి సహాయం చేస్తుంది. రెండు. మూడు, ఆఫ్ఘనిస్తాన్ కి ఏ దేశం ఇప్పుడు సాయం చేయాల్సిన అవసరం లేదు ఆయుధాలకి. వాళ్ళ దగ్గర వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఆయుధాలే కొన్ని జనరేషన్స్, కొన్ని తరాలు వస్తాయి. అన్ని ఆయుధాలు రష్యా, అమెరికా వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకేం బాధ. మొన్న కూడా ఒక హాక్ హెలికాప్టర్ ని వాళ్ళు ఎగిరేయాలని పైకి తీసుకెళ్లాలని ట్రై చేశారు, అది కుదరలేదు, వాళ్ళకి ఫ్లయింగ్ రాలేదు, అది పడిపోయింది, కాలిపోయింది. ఇట్లాంటివి బోల్డ్ అని ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళకి అంటూ ఆయుధాలు ఇప్పుడు ప్రస్తుతంలో అవసరం లేదు. రైట్. వివిరావు గారు, చూస్తున్నాం మొత్తంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు, అంటే వాళ్ళకి అటాక్ ఇచ్చారు, వీళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. ఈ అటాక్లు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందా? పాకిస్తాన్ ఇప్పుడు కామ్ అయిపోతుందా, లేదంటే మరలా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది మనం అనుకోవచ్చా? ఏం చెప్తారు? డెఫినెట్ గా పాకిస్తాన్ ఆర్మీ కన్వెన్షనల్ ఆర్మీ అండి. ఇది 4 యుద్ధాలు చూసింది, అన్ని ఓడిపోయినా గానీ వాటి సిస్టమ్స్ ఇవన్నీ బ్రిటిష్ సిస్టమ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది మన ఇండియన్ ఆర్మీ నుంచి. అవన్నీ పటిష్టంగానే ఉన్నాయి. కేవలం వాళ్ళు మౌలికంగా కేవలం రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రస్తుతం చీఫ్ వల్ల తెలుస్తోంది అది. ఆయన ఒక హఫీజ్, అంటే ఖురాన్ చదివి ఇటువంటి పనులు చేస్తున్నారు. సో అది తప్పితే గానీ మిగతా ప్రొఫెషనలిజం అంతా గ్యారంటీడ్ సేమ్ అలాగే ఉందని. సో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఎంత వాడినా, అంటే వదిలేసిన వెపనరీ వాడినా గానీ పాకిస్తాన్ కి మాత్రం ఎక్కడ సమంగా సరిపోదు. సో పాకిస్తాన్ పై చేయి ఉంటుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళకి గొరిల్లా వార్ఫేర్, అంటే కొండల్లో దాక్కుని మాటు చేయడం, అంబుష్ చేయడం, ఇటువంటి వాటికి, లేకపోతే విరుచుపడ్డం, తర్వాత వెకేట్ చేయడం, ఇటువంటి వాటిల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి ఎందుకు సరిపోదు. సో 2 భిన్నమైన ధృవాలు కొట్టుకుంటూనే ఉంటాయి. అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ప్రస్తుతానికి నాకేమనిపిస్తుంది అంటే అండి, ఇది లాంగ్ డ్రాన్ వార్ అవుతుంది. కనీసం ఒక 1-2 సంవత్సరాలు నడిచే విధంగా అనిపిస్తుందండి. చెప్పండి. ఓకే. శ్యామ్ గారు, చూస్తున్నాం మొత్తంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం భారత్పై ఏమైనా ఉంటుందా? సో భారత్ ఇప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. రకరకాలుగా ఇంకా ముందుకు వెళ్లాలని కలలు కంటూ ఉన్న తరుణంలో ఎక్కడా కూడా దేశ ప్రధాని కూడా ఒకటే చెప్తున్నారు, ఇది యుద్ధాల కాలం కాదు అని చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పక్క దేశాల్లో యుద్ధం జరిగితే ఆ ప్రభావం భారత్పై ఎంతవరకు ఉంటుందంటారు? మొదటి విషయం, ఈ యుద్ధం ఇది యుద్ధం కింద తీసుకోకూడదండి. నార్మల్ క్లాష్, స్కర్మిషన్. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో చిన్న గొడవ జరిగింది అంతే. ఓకే, ఇది యుద్ధం కాదు. మొదటి విషయం. రెండో విషయం, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని మనం చేసాం. వాళ్ళ దాంట్లో ఉన్న టెర్రరిస్ట్ బేసెస్ అన్ని మనం కొట్టాం. పాకిస్తాన్ ఎందుకు కొట్లాడింది, ఎందుకు బాంబులు వేసింది, ఎందుకు ఫైర్ చేసింది, వాళ్ళు ఏమంటున్నారంటే టీటీకే, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ వింగ్ ఏదైతే ఉందో, తెహరీకే లబ్బాయికి ఏవైతే వింగ్స్ ఉన్నాయో వీటి ట్రైనింగ్ గ్రౌండ్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి. మీ తాలిబాన్ కి వీళ్ళు రిలేటెడ్, మీరు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ ట్రైనింగ్ బేస్ లో మేము కొట్టేస్తున్నాం, మీకు అవకాశం ఇచ్చాం, మీరు చేయలేదు, మేము చేస్తున్నాం అని చెప్పి మనలాగా వాళ్ళు చేయాలని చూసారు. అదేమైంది, తిరగబడింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా పాకిస్తాన్ లోనే వాళ్ళంతా స్ట్రాంగ్ టెర్రరిస్టులు, ప్లస్ వాళ్ళ బేసుల్లో కూడా వాళ్ళు అంతే స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు కొట్టారు. అక్కడి నుంచి వాళ్ళు కొట్టారు, ఇక్కడ నుంచి వీళ్ళు కొట్టారు, అంతే. అట్లా ఆలోచించాలి. ఇది 2. 3, ఇది ఎక్కువ రోజులు నడుస్తుందని నేను అనుకోను. ఇది తొందరగా సమసిపోతుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏవైనా మాట్లాడండి, ఎంతైనా మాట్లాడండి, ఇవన్నీ ఇస్లామిక్ నేషన్స్ కిందకి వస్తాయి, ఇవన్నీ కలిసిపోతాయి. మళ్ళీ మామూలుగా జరుగుతుంది. మళ్ళీ ఎవ్రీథింగ్ విల్ బి మళ్ళీ అంతా మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. 4, ఇండియాకి దీని వల్ల ఏంటి లాభం, ఏంటి లాస్ అంటే, ఇండియా హాస్ ఆల్వేస్ బిన్,
మన దేశం భారతదేశం ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్ బాగుండాలని కోరుకుంటుంది. గాంధార దేశం అని మనం మొదటి మహాభారతం నుంచి చెప్తున్న రోజులు, కాందాహార్ మాది అని మనం అనుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు వాళ్ళు బాగుండాలని వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం. 2011 నుంచి అంతకంటే ముందు నుంచి కూడా మన దేశంలో ఇన్ఫాక్ట్ 1995 నుంచి మన దేశంలో వాళ్ళ సైనికాధికారులకు మనం ట్రైనింగ్లు ఇస్తున్నాం. వాళ్ళ దేశంలో రోడ్లు మనం వేస్తున్నాం. వాళ్ళ దేశంలో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా మనం చేస్తున్నాం. మొన్న మన దగ్గరికి వచ్చిన ముత్తాకి కూడా మనం అంబులెన్స్లని, హెల్త్ కేర్ సర్వీసులని, అవన్నీ ఇవన్నీ అన్ని ఇచ్చాం మనం వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి మనం బోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఇస్తాం. కాబట్టి వాళ్ళు మనకి ఎప్పుడూ కావాల్సిన దేశమే మనకి. ఇప్పుడు ఇదే రకంగా పాకిస్తాన్ కూడా ముందుకు వచ్చి మేము టెర్రరిజం ఆపేస్తాం, భారతదేశంతో కలిసి నడుస్తాం అని చెప్తే పాకిస్తాన్ తో కూడా మనం ఇంతే సంబంధాలు మెయింటైన్ చేస్తాం, మనం ఇంతే సంబంధాలు పెట్టుకుంటాం. వాళ్ళు బాగుండాలి అంతే. పక్కనున్న దేశాలు బాగుంటేనే మనం బాగుంటాం. సర్వే జన సుఖినో భవంతు అన్న కాన్సెప్ట్ మీద నడుస్తున్న దేశం మనం. కానీ వీళ్ళు బాగుండట్లేదే, వీళ్ళు బాగుండరు, మనల్ని బాగుండని కాబట్టే గొడవ పాకిస్తాన్ తో. ఆఫ్ఘనిస్తాన్ తో మనకు ఆ గొడవ ఏం లేదు. మనకి డైరెక్ట్ గా గొడవ ఏముందండి ఆఫ్ఘనిస్తాన్ తో? ఆఫ్ఘనిస్తాన్ తో ఏంటి గొడవ అంటే జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా బేసులు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉన్నాయి అంతే. అంతగా తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ దాంట్లో. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని మన మీదకి ఎటువంటి పురికొల్పాలని చూసిందంటే అది వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి కొంతమందిని వాళ్ళ దేశం నుంచి మన దేశంలోకి టెర్రరిస్టులుగా పంపించింది అంతే. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ ని ఎటువంటి రకంగా అంటే యుద్ధం జరిగితే వాళ్ళని మనం స్ట్రాటజిక్ డెప్త్ కింద యూజ్ చేసుకోవడం, లేదంటే వాళ్ళ వేరే దేశంతో కొట్టడానికి వాళ్ళు యూజ్ చేసుకోవడం అట్లాంటివి జరగవు. అవి చెయ్యలేదు పాకిస్తాన్, వాటి వల్ల కాదు. దానికి కావాల్సిన స్ట్రాటజీస్ టోటలీ డిఫరెంట్ గా ఉంటాయి. అది దాని వల్ల కాదు. అంత వీళ్ళు ఆక్యుపై చేయలేరు, వాళ్ళు అంత లోపలికి వెళ్ళలేరు. వేరే దేశంలోకి వెళ్ళి మనకి ఇంత డెప్త్ ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటే అంత జరిగే పని కాదు. కాబట్టి మన దేశానికి దీని వల్ల ఏంటంటే పాకిస్తాన్ ఒకటి ప్రపంచానికి అందరూ చెప్తుంది, చూడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కలిసి నా మీద దాడులు చేస్తున్నారు. ఇంతవరకు ఆఫ్ఘనిస్తాన్ కాకుండా బలూచిస్తాన్ తో కలిసిపోయింది ఇండియా. భారతదేశం బలూచిస్తాన్ తో కలిపి మా మీద ఉగ్రవాదం చేసింది. POK లో ఉగ్రవాదానికి అంటే ఇప్పుడు జరుగుతున్న అన్రెస్ట్ కూడా కారణం భారతదేశమే. ప్రాపగేట్ చేస్తుంది, ఇట్లా ప్రాపగెండా వార్ చేస్తుంది అంతేగాని పాకిస్తాన్ వల్ల మనకి దీని వల్ల పాకిస్తాన్ తో ఏమీ లాస్ లేదు, అట్లానే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఏమీ లాస్ లేదు. మన బిజినెస్ యాజ్ యూజువల్ గా నడుస్తూ ఉంటది. ఇంకా నిజానికి చెప్పాలంటే మన సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పాలి. ఫస్ట్ టైం ముత్తాకి వచ్చాడు ఇక్కడికి, దాన్ని బట్టి మన సంబంధాలు చెప్పాలి. రైట్. రావు గారు, చూస్తున్నాం శ్యామ్ గారు చెప్పినట్టుగా భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది, శత్రు దేశానికైనా సాయం చేయడానికి భారత్ ఎప్పుడు ముందుంటుంది. ఆ సంఘటనలు కూడా మనం చూసాం. ఒక మాల్దీవులే కాదు, ఒక శ్రీలంకే కాదు, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు సాయం అని వచ్చినా ఖచ్చితంగా మనం చేయందిస్తాం. ఆ దేశాల్లో శాంతి సౌభ్రతత్వం ఉండాలి, అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది. పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్పు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. కనీసం గోధుమ పిండికి కూడా ప్రజలకు ఇవ్వలేని పాకిస్తాన్ ఇంకా ఎవరిని చూసుకొని ఇంత పేటరేగిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక దేశమేమో అభివృద్ధి, అక్కడి ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించుకుంటూ ముందుకు పోతే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఆ ఉగ్రవాదానికి ఈరోజు బలైపోతున్న పరిస్థితులు. ఇప్పటికైనా పాకిస్తాన్లో మార్పు వస్తుందంటారా? ఏం చెప్తారు? మార్పు వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫండమెంటల్ గా వాళ్ళకి వేళ్లు లేవు. వాళ్ళ దేశానికి తయారైనప్పుడు కేవలం వాళ్ళకున్న ఎజెండా ఒకటే, మేము ముస్లిం దేశం అన్నట్టుగా తయారయ్యారు. అంతేగాని వేళ్ళు మన భారతదేశం ఉన్నట్టుగా వేళ్ళు ఉనుకుని ఒక చరిత్ర, ఒక ఇతిహాసం అటువంటిది అంటూ ఏది లేదు వాళ్ళకి. వాళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మన గురించి భయపడతానే ఉన్నారు. పెద్దన్నలాగా జమ్మూ కాశ్మీర్ ని గొడవ చేశారు, ఇంకా భుజ్లో గొడవ చేస్తానే ఉన్నారు. 90 కిలోమీటర్లు డిలియనేట్ చేయనివ్వట్లేదు. తర్వాత ఫిషరీస్ కోసం వెళ్ళిన ఫిషర్ వేటకెళ్ళిన మన మత్స్యకారులు పట్టుకుంటానే ఉంటారు. ఇటువంటి ఏయోటి చేస్తానే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చిన్న ఫీలింగ్ వచ్చింది, ఆ చిన్న ఫీలింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళది ఒక అరిస్టోక్రాటిక్ దేశం. అంటే ఏంటంటే జమీందారీ వ్యవస్థలోనే మిగిలిపోయారు. బహుశా మన దేశం లేట్ 50s ఎర్లీ 60s లో ఎలా ఉండేదో అలాగే ఉండిపోయింది ఆ దేశం. తర్వాత ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ ఎప్పుడు స్టెబిలిటీ రాక ఎప్పుడు ఆర్మీ జోక్యం చేసుకుని ఆర్మీ నడపాల్సి వస్తుంది. ఆర్మీకి ఇండియా తోటి వైరం ఉంటేనే గానీ వాళ్ళకి అస్తిత్వం ఉండదు. అలాగే పొలిటికల్ పార్టీ ఏదైతే ఆర్మీ అండ చూసుకుని పవర్ లోకి వస్తుందో వాళ్ళకు కూడా ఇండియా మన శత్రువు అని చెప్పుకుంటేనే గానీ వాళ్ళకి ఓట్లు పడవు. వాళ్ళకి ఓట్లు పడే విధం ఒకటే, ఓన్లీ యాంటీ ఇండియా స్లోగన్స్.
అందుకనే రక్తం పారిస్తాం ఇటువంటివన్నీ చేస్తా ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ బెనజీర్ భుట్టో కొడుకు అవనివ్వండి, బెనజీర్ భుట్టో హస్బెండ్ అవనివ్వండి, నవాజ్ షరీఫ్ గాని, నవాజ్ షరీఫ్ కూతురు గాని, నవాజ్ షరీఫ్ తమ్ముడు గాని, అందరిది ఓటే పాట. సో ఆ విధంగా ఏంటంటే మనం ఎంత సత్సంబంధాలు నెలకొల్పాలని చూసినా గానీ పాకిస్తాన్ ది ఫండమెంటల్ గా డెమోక్రసీ వచ్చేంత వరకు, జెన్యూన్ డెమోక్రసీ వచ్చేంత వరకు వాళ్ళలో ఏ మార్పు వచ్చే అవకాశం లేదు. ఇది తప్పనిసరి. శ్యామ్ గారు, ఫైనల్ గా చూస్తూ ఉన్నాం, ఒకవైపు భారత్ ఏమో అభివృద్ధి చెందుతుంది, పాకిస్తాన్ రోజు రోజుకు కునారిల్లిపోతున్న పరిస్థితులు. ఎప్పటికీ మార్పులు వస్తాయా రావా అంటే ఆ దేశం ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ వచ్చి కూడా తీవ్రవాదం లేదు, ఇక మేము శాంతితో అడుగులు వేస్తామంటే భారత్ ఖచ్చితంగా చేయి అందిస్తుంది. ఆ పరిస్థితులు పాకిస్తాన్లో లేవనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే అన్ని వైపుల నుంచి కూడా అష్టదిగ్బంధనం అవుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు, అంటే పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేసే రోజు త్వరలోనే ఉందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? తప్పకుండా. ఇది నేను మీకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇది తప్పకుండా జరుగుతుందండి. ఇది ఈ రోజు కాదు, ఏ రోజైనా ఇది జరగాలి. ఇట్స్ ఫుల్ సైకిల్. మీకు అది జరగకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఎవరు బాగుపడలేరు, అక్కడ ఉన్న ప్రజలు ఎవరు బయటికి రాలేరు. వాళ్ళకి తెలుసు. ఇట్ ఈస్ జస్ట్ అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఈ రోజు ప్రస్తుతానికి మేము సైన్యం మనది చాలా పవర్ఫుల్, మనకి మన శత్రువులు మన పక్క దేశం వాళ్ళు, మన భారతదేశం మనకు నచ్చని దేశం, ఇట్లాంటివన్నీ చెప్పుకుని ఏమో బతుకుతున్నారు అంతే. ఎన్ని రోజులు ఇలా బతుకుతారు? 75 ఏళ్ల నుంచి బతుకుతున్నారు అలాగే. ఇంకా ఎన్ని రోజులు బతుకుతారు? చాలా కష్టం. ఆ రోజు ఇంకా ఎక్కువ దూరంలో లేదని నాకు చాలా గట్టిగా అనిపిస్తుందండి. అది ఇంకొక 2-3 ఏళ్లలో పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ వివి రావు గారు, అదేవిధంగా శ్యామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటుతోనైనా అక్కడి పాలకుల బుద్ధి రావాలి, ఆ దేశం కూడా శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి యుద్ధ వాతావరణం